శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 51వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో ముచుకుందుడి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థించటం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టుగా నీవే దిక్కు నాయన, కాబట్టి మా భవబంధాలని, సంసార బంధాలని అన్నిటిని కూడా విడిపించు దయచేసి అని చెప్పి అభ్యర్థించడం. ఆ తర్వాత భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ముచుకుందుడితో తప్పకుండా నేను ఎన్నో ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నీవు నన్నే శరణు వేడావు, వరాలు కూడా స్వీకరించలేదు, కాబట్టి నా అనురాగానికి పాత్రుడవయ్యావయ్యా, తప్పకుండా త్వరలో నీకు ముక్తి లభిస్తుంది, కానీ ఈ జన్మలో కాదు అని చెప్పి మరి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ అధ్యాయంలో చివరిలో ప్రస్తావించడం జరిగింది. ఆ విషయాలని నేడు మనం ప్రస్తావించుకుందాం. ముందుగా భగవత్ నామ సంకీర్తన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దీనిటి పాఠంలో మనం ఈ అధ్యాయంలో 56 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. న కామయేన్యం తవ పాద సేవనాత్ అకించన ప్రార్థ్యతమాద్వరం విభో అని చెప్తున్నాడు. నా కామయే అన్యం, అన్యం నా కామయే. ఓ మహాప్రభు, నీ పాదారవింద సేవ తప్ప ఇతరములు ఏవేవి నాకు రుచించడం లేదు. ఆ స్థాయికి వచ్చాడు ముచ్చుకుందడు. ఇప్పటిదాకా ఎన్నో యుగాలు జీవించి ఉన్నాడు. 28 మహాయుగాలు జీవించి నిద్ర నుంచి లేచాడు. తనకిప్పుడు ఏం గుర్తుంది అంటే, అంతకుముందు తాను మహారాజు, అనేకమైనటువంటి భోగాలు సుఖాలలో అనుభవించి ఉన్నాడు. దేవతలకి సహాయంగా అనేక మంది అసురుల్ని సంహరించాడు. దేవతలకి సహాయం చేసి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు అక్కడ గడిపేసి భార్యాపుత్రులు మొదలైనటువంటి వాళ్ళందరినీ, రాజ్యాన్ని కూడా కోల్పోవటం అంటే విసర్జించాడు. దేవతల యొక్క ఆశీర్వాదంతో చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు. లేచేటప్పటికి పాతవన్నీ గుర్తొచ్చాయి. తాను ఏ విధంగా గడిపాడు అనేదంతా గుర్తొచ్చింది భగవద్ అనుగ్రహంతో. ఇక ఇప్పుడేమిటి, ఏమీ రుచించడం లేదు ఆయనకి, నీ పాదార వింద సేవ తప్ప. తస్మాద్ విసృజ్యాశిష ఈశ సర్వతో రజస్తమస్సత్వగుణానుబంధనా నిరంజనం నిర్గుణమద్వయం పరం త్వాం జ్ఞప్తి మాత్రం పురుషం వ్రజామ్యహం. వ్రజామి ప్లస్ అహం. వ్రజామి అంటే నిన్నే శరణు వేడుతున్నానయ్యా. అహం వ్రజామి, నిన్ను శరణు వేడుతున్నానే. అహం వ్రజామి, నీవే దిక్కు అని అంటాం. ఆ పదానికి అర్థం నీవే దిక్కు, మా అందరికి నీవే దిక్కు స్వామి. తస్మాత్ విసృజ్య ఆశిష ఈశ సర్వతో. విసృజ్య అనే పదం పెట్టారు. విసృజ్య అంటే విడిచిపెట్టడం, త్యజించుట. విసృజ్య అంటే ఏం విడిచిపెడతారట? అవన్నీ విడిచిపెట్టినవన్నీ కింద పెట్టాడు. రజస్తమసత్వ గుణ అనుబంధనా. ఈ త్రిగుణాలతో నిర్మించబడినటువంటి ఏవైతే ఐశ్వర్యాదులు ఉంటాయో, ఈ సమస్తమైనటువంటి భూమండలంలో మనం విషయవాంఛనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా త్రిగుణాలకి సంబంధించినటువంటి. అట్లాంటి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ సమస్త విషయాలని కూడా, ఐశ్వర్యాదుల్ని, వీటన్నిటిని కూడా త్యాజ్య ఆశిష, వాటన్నిటిని వదిలిపెట్టేసి, ఓ పరమాత్మ, ఓ ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ, వీటన్నిటిని విడిచిపెట్టేసి
నిరంజనుడు, నిర్గుణాత్మకుడు, అద్వయుడు, పరమాత్మ, జ్ఞప్తి మాత్ర పురుషుడు అయినటువంటి నిన్ను మాత్రమే శరణు వేడుతున్నామయ్యా అని చెప్పి ముచుకుందుడు స్తోత్రం చేస్తున్నాడు. అంటే ఇక విషయాలు, బంధుత్వాలు, అనురాగాలు అనేవన్నీ వదిలిపెట్టేసి జ్ఞప్తి మాత్రం పురుషం, జ్ఞప్తి మాత్రం పురుషం అంటే జ్ఞాన పురుషుడు అని అర్థం అక్కడ. పరమజ్ఞాన పురుషుడు, పరం జ్ఞప్తి మాత్రం పురుషం త్వాం అంటే పరమజ్ఞాన పురుషుడు అయినటువంటి మహానుభావుడు. వేదాలు కూడా ఏ పరమ పురుషుణ్ణైతే స్తుతించలేవో అటువంటి జ్ఞాన పురుషుడు అయినటువంటి త్వాం నిన్ను మాత్రమే నిరంజనం నిర్గుణమద్వయం పరం. అంతేకాకుండా నిరంజనం, అక్కడ నిరంజనుడు అనేటువంటి పదాలు పెట్టాడు. అంటే రాగద్వేషాదులు ఏవైతే ఎవరికైతే అంటవో ఆ రాగద్వేష రహితుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన నిరంజనుడు. నిర్గుణం త్రిగుణాతీతుడైనటువంటి వాడు. అద్వయం అంటే ఈయనతో సమానమైనటువంటి పురుషుడు ఎప్పుడైతే లేడో అటువంటి సమయంలో ఈ పదాన్ని వాడతాం. అద్వయం అంటే నద్వయం, నీతో సాటి వచ్చేటువంటి పురుషుడు దైవుడు దైవ స్వరూపము అనేటువంటిది ఇంకొకరు లేరు స్వామి, ఉన్నది నీ ఒక్కడివే. ఈ ప్రపంచమంతా చెప్పుకోవాలంటే అద్వయమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తప్ప వేరేదెవరు లేరు, అంతటా ఆయనే ఉన్నాడు. సమస్త ప్రాణిలోనూ అంతా కూడా ఆయన సృష్టి కల్పనే కాబట్టి అన్నిటిలో ఆయనే ఉన్నాడు. అట్లాంటి అద్వయ పురుషుడు ఆయన లాంటి వాడు, భిన్నమైనటువంటి వాడు, ద్వితీయుడైనటువంటి వాడు లేనప్పుడు అద్వయం పరం. అటువంటి త్వాం వ్రజామి అహం, అటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను స్వామి అంటూ ముచుకుందుడు స్తోత్రం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఇగో ఈ విధంగా ఆర్తితో ఉన్నాను, నేనేమన్నా నా ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేకపోతున్నాను, కాబట్టి నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి ముచుకుందుడు 58వ శ్లోకంలో ప్రార్థిస్తున్నాడు. చిరమిహ వృజినార్తస్తప్యమానోనుతాపైః అవితృష అవితృష షడమిత్రో లబ్ధ శాంతి కథంచిత్ శరణద సముపేతస్త్వత్పదాబ్జం పరాత్మన్ అభయమృత శోకం పాహి మాపన్నమీశ. చిరం చాలా కాలం, ఎంతో కాలం, చిరమని చాలా కాలం, ఇహ ఇక్కడ ఈ దేహం ఈ లోకంలో ఎంతో కాలం, వృజిన ఆర్తస్తప్యమానోనుతాపైః అంటే మేము సంకల్పించినటువంటి, మేము చేసినటువంటి అనేకమైనటువంటి పుణ్య ప్రాక్తన కర్మలు ఏవైతే ఉంటాయో ఆ ప్రారబ్ధ కర్మలన్నిటినీ కూడా అనుభవించడం వలన ఏం జరిగింది, ఆ కర్మల ఫలితంగా మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ ఆ కర్మ వాసనతో అలా ఉంటూ 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 వాటిలో కొట్టుమిట్టాడుతూ అవితృష ఏమాత్రము, తృష అనే పదానికి అర్థం మీకు తెలిసిందే, కోరిక అని. అవితృష అంటే ఈ కోరికలు అనేటువంటివి, జంజాటాలు అనేటువంటి వాటి నుంచి బయటికి రాలేక అని అర్థం అక్కడ. అవితృష షడమిత్రో లబ్ధ శాంతి. మిత్ర అనే శబ్దం మీకు అందరికీ తెలిసిన పదమే, మిత్రుడు అని అర్థం. దాని పక్కన షట్ అమిత్ర అని ఇచ్చారు. షట్ అంటే 6, అమిత్ర అంటే శత్రువుడు, మిత్రుడు కానివాడు. షడమిత్ర అంటే 6 అంతఃశత్రువులైనటువంటి ఏవైతే కామక్రోధాదులు ఉంటాయో, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనే అంతఃశత్రువులు ఏవైతే ఉంటాయో అటువంటి రవితృష షడమిత్రో అలబ్ధ శాంతి. ఈ అరిషడ్వర్గాలను జయించలేక, ఈ కోరికలనేటువంటివి తృప్తి చెందక, ఓ పక్కన అంతులేనటువంటి ఆ కోరికలతో వ్యధ చెందుతూ అనేక రకాలుగా దాంట్లో మునిగిపోతూ అలబ్ధ శాంతి, ఈ ప్రశ్లేషతో పాటు చెప్పుకోవాలి అక్కడ ఆపితే కనుక. అలబ్ధ శాంతి అంటే శాంతిని పొందక, ఈ మనస్సు, ఈ జీవుడు, ఈ దేహము, ఇవన్నీ ఆత్మ శాంతి పొందలేక కథంచిత్ అటు ఇటు కొట్టుమిట్టాడుతూ చివరికి ఇదిగో ఇప్పటికీ జ్ఞానోదయమై, ఎందుకంటే నువ్వు నా యందు నించున్నావు కాబట్టి నాకు జ్ఞానోదయమై ఎవరిని శరణ వేడుకోవాలనేటువంటి జ్ఞానం కలిగింది ప్రభు. సత్సంగత్వే నిస్సంగత్వం అంటే ఇదే. నీవు ప్రసాదించినటువంటి జ్ఞానంతోనే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఏది శాశ్వతమని తెలుసుకున్నాను,
నిన్ను శరణ వేడటమే శాశ్వతం, నీ పాదాబ్జములే శాశ్వతం. శరణద సముపేతస్త్వత్పదాబ్జం పరాత్మన్, హే పరాత్మన్, హే భగవన్. శరణ ద, ద అంటే ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు? శరణమిచ్చేవాడు, అభయం ఇచ్చేవాడు. అభయమమృత శోకం, అభయం ఋత శోకం విడతీస్తే అభయం ప్లస్ ఋత శోకం. ఋతమశోకం, ఋతశోకం కాదు, ఋతమశోకం. శరణద సముపేతస్త్వత్పదాబ్జం పరాత్మన్. కాబట్టి ఎట్లాంటి వారిని వేడుకుంటున్నాను నేను అంటే, ఏమాత్రము ఆ, అనన్య శరణ్యమైనటువంటి వాడు, శరణమిచ్చేటువంటి వాడు, అభయమిచ్చేటువంటి వాడు. సముపేత, సముపేత అంటే సమీపించుట. అట్లాంటి నీ పాదాబ్జములని నేను శరణ పెడుతున్నా. ఎట్లాంటి పాదాబ్జములు? శాశ్వతమైనటువంటి స్థానానికి ప్రతీకలైనటువంటి నీ పదాబ్జములు ఏవైతే ఉన్నాయో అటువంటి పాదపద్మాలని, పాదారవిందల్ని ఆశ్రయించి నేను శరణ పెడుతున్నాను స్వామి. వానికి భవము భయము అనేటువంటివి ఉండనే ఉండవు. ఆ పాదాబ్జాలని ఆశ్రయించినటువంటి వాడికి భవ భయాలు అనేటువంటివి ఉండవు. అభయం ఋతశోకం, ఋతమశోకం. అభయము అంటే భయము లేకుండా చేస్తాయి ఆ పాదారవిందాలు. ఋతం అనే ఒక పదాన్ని తీసుకుంటే, ఋతము అంటే సత్యము అని అర్థం. సత్య సంకల్పుడు, సత్య సంధతని కలిగించేటువంటివి ఏమిటంటే ఆ స్వామి వారి యొక్క పాదపద్మాలు. ఋతం. అశోకం, శోకరహితమైనటువంటి. అభయము, ఋతము, అశోకము, ఇవి ఆ పాదాలకు ఉండేటువంటి స్వామివారి యొక్క పాదపద్మాలకు ఉన్నటువంటి విశేషణాలు. అభయం ఋతమశోకం, శోకరహితమైనవి, భయరహితమైనవి, ఋతం సత్యసంధతని కలిగినటువంటివి. అటువంటి నీ పాదాబ్జములని పాహిమాపన్నమీష, అటువంటి చక్కటి పాదాబ్జాలని నేను శరణ పెడుతున్నాను స్వామి. రక్షించు స్వామి, పాహి పాహి జనార్దన, రక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు ముచుకుందుడు. ఈ ముచుకుందుడి యొక్క స్తోత్రం వినంగానే భగవంతుడు కరుణించి చక్కగా సత్సంకల్పంతో అప్పుడు చెప్తున్నాడు, నాయన పెట్టిన పరీక్షలో నెగ్గావయ్యా. ఏ పరీక్ష ఏం పెట్టాడే అంటే ఆ పరీక్ష వివరాలన్నీ ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను పరీక్ష పెడుతున్నాను, సిద్ధంగా ఉండు, ప్రిపేర్ అవ్వు, చక్కగా అడుగు అనటం కూడా కాదు. ఇప్పటిదాకా ఏం పరీక్ష పెట్టాడు స్వామి ఇప్పుడు చెప్తున్నాడు. సార్వభౌమ మహారాజ మతిస్తే విమలోర్జిత, వరై ప్రలోభితస్యాపి న కామైర్విహతాయతః. ఓ సార్వభౌమ, సార్వభౌమ అంటే సమస్త భూమండలానికి ఏకైక ఛత్రపతి అయినటువంటి వాడు, ఏకైక సార్వభౌముడైనటువంటి వాడు. సమస్త భూమండలానికి అంతరికి, సమస్త ప్రాణులకి జీవులకి అధిపతి అయినటువంటి వాడు భూమండలంలో. హే మహారాజా, ముచుకుంద మహారాజా, మతిస్తే విమలోర్జిత, విమల నిర్మలమైనటువంటి చక్కటి బుద్ధి కలిగి, రాగద్వేష రహితమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నదయ్యా. ఇప్పుడు నీ మనస్సు నిర్మలంగా ఉన్నది. ఎందుకంటే వరై ప్రలోభితస్య అపి, వరం కోరుకో మహారాజా. ఎందుకంటే నువ్వు నిద్ర పోయే ముందు ఉపకారం చేసావు, దేవకార్యంలో ఉన్నావు. నిద్రలో ఉండి ఇప్పుడే లేచినప్పటికీ కూడా నీవు దైవకార్యం ఉపకారం చేసావు, నాకు ఉపకారం చేసావు. కాబట్టి వరం కోరుకో అని చెప్పి కృష్ణ పరమాత్మ అడిగినప్పటికీ కూడా కోరుకోకుండా స్తోత్రం చేశాడు, స్తుతించాడు. నీ పాదాబ్జముల సేవ చాలయ్యా అన్నాడు. అంతేగాని ఏం కోరుకోలే. కాబట్టి వరము ఇస్తాను కోరుకో అని చెప్పి ప్రలోభ పెట్టినప్పటికీ కూడా, ప్రలోభితస్యాపి వరై, ఏ వరమైనా ఇస్తాను కోరుకో అన్నాడు. పైగా ఇంద్రాది దేవతలైతే మోక్షం తప్ప ఏదైనా కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు నిద్రపోతానయ్యా అని కోరుకున్నాడు. అప్పుడే ఏదో ఒకటి కోరుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు పరమాత్ముడు వచ్చి ఏదైనా ఇవ్వగలను, కాబట్టి ఏదైనా కోరుకో అన్నప్పటికీ కూడా కోరుకోకుండా నీ పాద సేవ చాలయ్యా అనగానే, వరై ప్రలోభితస్యాపి న కామైర్విహతాయతః, కామైర్విహత, ఏ కోరికల యందు నీ మనస్సు వెళ్ళకుండా రాగద్వేష రహితమైనటువంటి మనసుతో పాదసేవ కోరుకున్నావు చూశావు, చాలయ్యా, గొప్పవాడివి నువ్వు. ప్రలోభితో వరైర్యత్వమప అప్రమాదాయ విద్ధితత్, అప్రమాదాయ విద్ధితత్ న ధీరే కాంత భక్తానాం ఆశీర్భిర్భిద్యతే క్వచిత్, భక్తానాం ఆశీర్భిర్భిద్యతే క్వచిత్.
నా ఆశీస్సులు, నా అనుగ్రహం ఉన్నటువంటి వాడి అటువంటి భక్తుడికి ఇంక భయం ఎక్కడుంటుంది? ఏ భయాలు ఉండవు. నా అనుగ్రహం పొందాడు అంటే ఇంకా ఆ భక్తుడికి ఇంక భయాలు ఎక్కడ ఉంటాయి? అన్నీ అభయాలే. ప్రలోభితో వరై, అనేకమైనటువంటి వరముల చేత ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఎటువంటి వాంఛాకులితమైనటువంటి కోరికలకి నువ్వు లోబడకుండా దృఢంగా ఉన్నావయ్యా. అటువంటి అప్రమాదాయ విద్ధి తత్. తత్ అప్రమాదం అంటే కోరికలకి కానీ ఇప్పటికి కానీ రాజ్యానికి కానీ నాకు మళ్ళీ రాజ్యం చేయాలనుంది, నాకు మళ్ళీ నా పిల్లలు కావాలి, నా వాళ్ళందరినీ చూడాలనుంది, ఇటువంటివి ఏవి కోరుకోలే. కాబట్టి బుద్ధిలో ఉన్నటువంటి దృఢత్వాన్ని పరీక్షించాడు స్వామి. కాబట్టి ఎక్కడా తొణకకుండా బెణకకుండా ఉన్నటువంటి ప్రమాదాలకి లోన ఉన్నటువంటి నీ నిశ్చయమైనటువంటి నిశ్చల బుద్ధిని నేను తెలుసుకున్నానయ్యా. ఎక్కడా ప్రలోభ పెట్టినా కూడా చెలించినటువంటి నీ బుద్ధి ఏదైతే ఉంటుంది, ఆ అప్రమాదాయ విద్ధి తత్, అటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధిని నేను తెలుసుకున్నాను. తెలుసుకుని ఎందుకని నా భక్తులైనటువంటి వాడు ముందు నేను నా కటాక్షం అయింది అంటేనే ఆ భక్తుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలి. ఇక ఆ భక్తుడికి భయశోకాలు అనేటువంటివి ఎందుకుంటాయి? నధీరే కాంత భక్తానా అన్నారు అక్కడ. అంటే అనన్యమైనటువంటి భక్తితో ఉండేటువంటి నా భక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి కోరికలకి, తుచ్చమైనటువంటి ఇటువంటి కోరికలకి లొంగనే లొంగరు కదా అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ముచ్చుకుందుడితో సంబోధిస్తూ యుంజానానామ భక్తానాం ప్రాణాయామాదిభిర్నః ప్రాణాయామాదిభిర్మనః అక్షీణవాసనం రాజన్ దృశ్యతే పునరుత్థితం అంటున్నాడు. అంతేకాకుండా యుంజానా నా నామ భక్తానాం, యుంజానానామ భక్తానాం ప్రాణాయామాదిభిర్ మనః, మనస్సులో అనేకమైనటువంటి సంకల్పాలతో కూర్చుని ప్రాణాయామము మొదలైనటువంటి యోగ మార్గాలు ఏవైతే ఉంటాయో అటువంటి సాధనలతో నన్ను తెలుసుకోవడానికి, నన్ను గుర్తించడానికి అనేక మంది భక్తులు ప్రయాసలు పడుతూ ఉంటారు, ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి లోపల విషయవాంఛలు ఉంటూ ఉంటాయి, బయటికి మాత్రం నా కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అక్షీణ వాసనం అనే పదం పెట్టారు ఇక్కడ. వాసనములు అంటే వాసనలు, విషయవాంఛలు. విషయవాసన అనేటువంటివి క్షీణించకుండానే అక్షీణ వాసనం రాజన్, ఏ కోరికలు విషయవాసనలు మొదలైనటువంటివేవి క్షీణించకుండా నా కోసం అనేకమైనటువంటి సాధనలు యోగ మార్గాల ద్వారా రకరకాలుగా యుంజానః ప్రయత్నిస్తూ ఉండేటువంటి సాధకులు, భక్తులు మొదలైనటువంటివన్నీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అవి మళ్ళా మళ్ళా ఆ కాసేపటికి భక్తి కోసం మనం ఒక గంట సేపు కాళ్ళు చేతులు నిర్బంధించుకుని దేవుడి ముందు కూర్చున్నప్పటికీ కూడా లేవంగానే ఏమవుతాయి? మళ్ళీ తలెత్తుతూ ఉంటాయి. పునరుత్థితం దృశ్యతే, పునరుత్థితం దృశ్యతే. వ్రతమని చెప్పి ఆ రోజంతా నిష్టగా కూర్చుంటాం, నియమాలు పాటిస్తాం, కొన్ని గంటల పాటు భగవంతుడి సంకల్పంలో మనం గడిపాం, పుణ్యమే లేదు. ఇంకొకళ్ళు ఇంకో దీక్ష చేపట్టారు, 5 రోజులు వ్రత దీక్ష అన్నారు, 40 రోజులు మండల దీక్ష అన్నారు. ఆ 40 రోజులు నిష్ఠగా ఉన్నారు, బానే ఉంది, అంతా బానే ఉంది. 41వ రోజు ఏమైంది? తర్వాత మళ్ళీ విషయవాంఛలనేవి మళ్ళీ ఉత్థితమైతే పునరుత్థితం దృశ్యతే. మళ్ళీ వాళ్ళలో విషయవాంఛలు అనేటువంటివి మళ్ళీ వాళ్ళలో తలెత్తుతూనే ఉంటాయి, కదులుతూనే ఉంటాయి, మెదులుతూనే ఉంటాయి, మళ్ళీ మామూలే. అట్లాంటి వాళ్ళకి ఇంకా ఈ భక్తులు, భగవంతుని మీద భక్తి, నిశ్చలమైనటువంటి భక్తి అనేది కుదిరినట్ట కుదరనట్ట? అసలు కుదరనట్టే లెక్క. అంటే ఇట్లాంటి భక్తులు నన్ను తెలుసుకోలేరు మహారాజా, కానీ నీ మనసు మాత్రం నా ఇందే దృఢంగా ఉన్నదని చెప్పి నిశ్చయించుకుంటున్నాడు అక్కడ. చెప్పి స్వామి విచరస్వమహీం కామం మయ్యా వేషిత మానస, ఇప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, విశ్వంలో ఎక్కడ తిరిగినా సరే నీ మనస్సు నా నుండి వీడిపోదు అని చెప్పి నిశ్చయించుకుంటున్నాడు స్వామి అక్కడ. విచరస్వమహీం, కామం యథాకామం, ఈ భూమండలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు విచరస్వ, చెరించు, హాయిగా చెరించు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి. ఎట్లాంటి బుద్ధితో? మయి ఆవేశిత మానస,
నీ మానస సరోవరంలో నీ మానస సరోవరంలో ఈ కృష్ణ పరమాత్ముడు నన్నే నింపుకున్నటువంటి మనసుతో హాయిగా చెరించు, ఎట్లయినా పర్వాలేదు. అస్త్వేవ నిత్యదా తుభ్యం భక్తిర్మయ్యనపాయని. మయి భక్తి అనపాయని. నన్నే నింపుకున్నటువంటి నీ మనస్సుతో ఈ భూమండలమంతా సేవిస్తూ అస్తు ఏవ నిత్యదా తుభ్యం. అట్లాంటి నిశ్చలమైనటువంటి భక్తి నీ యందు నిరంతరము నిత్యదా నిరంతరము ఉండుగాక, నిలకడగా ఉండుగాక. నా యందే నీకు కలిగినటువంటి నిరంతరమైన భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి నిలకడగా స్థిరంగా ఉండుగాక. మయి భక్తిర్ అనపాయని. అచంచలమైనటువంటి నిశ్చలమైనటువంటి నా యందు కలిగినటువంటి ఈ భక్తి శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి హాయిగా యథేచ్ఛగా నీ క్షాత్రధర్మంలో సంచరించని చెప్తున్నాడు. చెప్పి మరి ఇప్పుడే ముక్తి ప్రసాదించవచ్చు కదా స్వామి, చరించమంటున్నాడు. మళ్ళీ హాయిగా చరించు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడంటే ఆ ఒక్క మాటలోనే దాని అర్థం మనకేంటంటే ఇప్పుడు నీకు ముక్తిని ఇవ్వట్లేదని చెప్పి చెప్పేసినట్టే. అంటే భగవంతుడు ఏదో డ్యూటీ పెట్టాడు ఈయనకి, నువ్వు హాయిగా చరించు, భూమండలంలో ఇంకా కొన్నాళ్ళు జీవించని దాని అర్థం. ఇప్పుడే నీకు ఇవ్వట్ల, ప్రసాదించట్ల, ఇవ్వవలసింది నీకు ఇప్పుడే ఇవ్వట్ల. భగవంతుడు అలా చెప్పాడంటే దాని అర్థం ఈ దేహం ఇంకా మనకి ఇంకా ఉన్నది అంటే ఈ దేహంతో చేయవలసిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి అని అర్థం అక్కడ. అంటే లేకపోతే ముక్తికి సమయం రాలేదు అని ఇంకో అర్థం. మనం వెళ్లాల్సిన సమయము, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా సమయం రాలేదు అని అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏంటో కూడా ఇక్కడ కృష్ణ పరమాత్ముడు సవివరంగా చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో. నీకు ఇప్పుడే ఎందుకు ముక్తినివ్వట్లేదు అంటే నీకు కొన్ని దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు తొలగాలి. ఏమిటా దోషాలు? క్షాత్రధర్మస్థితో జంతూన్ న్యవధీర్నృగయాదిభిః సమాహితస్తపస జహ్యఘం మధుపాశ్రితః. క్షాత్రధర్మస్థితో, నువ్వు క్షత్రియుడిగా ఉన్నప్పుడు, మహారాజుగా ఉంటూ పరిపాలన చేస్తున్నప్పుడు ముచుకుంద మహారాజా, అట్లాంటి సందర్భంలో న్యవధీ మృగయాదిభి, న్యవధీ అనే పదానికి అర్థం సంహరించుట, అంతము చేయుట అని అర్థం. న్యవధీ ఏం సంహరించాట? విపరీతమైనటువంటి హింస చేశాడు మహారాజు. వేట అనేటువంటి క్షత్రియ ధర్మంలో వేటాటం అనేటువంటిది రాజులకి విధి, బాధ్యత. అది సరదా కాదు. సరదాకి వెళ్ళినటువంటి అప్పుడు ఇంకా మరీ దోషం వస్తుంది. బాధ్యతగా వెళ్ళటం అనేటువంటిది కూడా చేయవలసిన పనే. ఎందుకంటే మన జనాభా పెరిగినట్టే జంతువుల జనాభా కూడా పెరుగుతుంది. ఆ జంతువులు గ్రామాలలోకి వచ్చి ప్రజలని పీడించకుండా ఉండటం కోసం వేట అనేటువంటి ఒక విధానాన్ని రాజులు సంకల్పించేవారు పూర్వకాలం. అది వ్యసనంగా మారింది కొంతమందికి. అట్లా నువ్వు బాధ్యత అనేటువంటి పేరుతో నీ క్షాత్రధర్మంతోనే సంహరించావు, కానీ అది జీవహింస. న్యవధీర్ మృగయాదిభి, కొన్ని వేల జంతువుల్ని సంహరించావు. 10,000 జంతువుల్ని సంహరించి ఆ మాంసాన్ని నీ సైనికులకి పెట్టావు, నువ్వు తిన్నావు. ఇది జీవహింస చేసావు. ఆ జీవహింస అనేటువంటి కారణంతో ఈ విధమైనటువంటి ముక్తిని నేను వెంటనే ప్రసాదించలేను ఈ రూపంలో ఉన్నావు కాబట్టి. సమాహితస్తపస జహ్యఘం. అఘము అంటే పాపము, జహి ప్లస్ అఘం. అఘము అంటే పాపాన్ని జహి, తుడి చేసుకో, పాపాన్ని విడిచిపెడతావు. ఎప్పుడు విడిచిపెడతావు ఈ పాపానంతా? నువ్వు సమాహితస్తపస, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో నన్నే ధ్యానిస్తూ తపస్సు అనేటువంటి మార్గంతో హాయిగా ఈ పాపాలన్నీ ప్రక్షాళన చేసుకుంటావు నువ్వు త్వరలోనే. మధుపాశ్రిత. అట్లా నీవు నా అనుగ్రహాన్ని పొందుతావు స్వామి. అయితే నీకెప్పుడు కలుగుతుంది మరి ముక్తి అంటే ఆ విషయం కూడా చక్కగా సవివరంగా అందిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడో చదవండి, చూసుకోండి అక్కడ. జన్మన్యనంతరే రాజన్, హే రాజన్ పరీక్షిత్ మహారాజా అంటూ ఇదంతా ఆయనకి చెప్పినట్టు. ఇంకోటి రాజన్ అనేటువంటిది ఏమన్నా ఇక్కడ ముచుకుంద మహారాజు కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి సంభవం. హే రాజన్, జన్మన్యనంతరే, ఈ జన్మ కాదు వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు జన్మిస్తావు. ఆ జన్మించినప్పుడు నీవు ముక్తిని పొందుతావు. జన్మన్యనంతరే రాజన్ సర్వభూత సుహృత్తమః భూత్వా ద్విజవరస్త్వం వై మాముపైష్యసి కేవలం. ఈ పదానికి అర్థం మాం ఉపైష్యసి, నువ్వు నన్ను సమీపిస్తావు, నువ్వు నన్ను పొందుతావు, నన్ను చేరతావు. ఎప్పుడు చేరతావు? ద్విజవరస్త్వం భూత్వా, వచ్చే జన్మలో నువ్వు ద్విజవరుడిగా బ్రాహ్మణోత్తముడిగా జన్మించి
అనేకమైనటువంటి శుభకార్యాలను చేసి ఆ తర్వాత నువ్వు నన్ను పొందుతావు, నా వైకుంఠ లోకానికి నువ్వు వస్తావయ్యా. జన్మాంతరంలో ఇది కలుగుతుంది. సర్వభూత సుహృత్తమ, సర్వభూతాలు అయితే ఈ ద్విజ జన్మ అనేటువంటిది ఎట్లాంటిది అనేటువంటిది కూడా ఒక సంబోధన వేశాడు ఇక్కడ. సర్వభూత సుహృత్తమ అని పెట్టాడు ఇక్కడ. సమస్తమైనటువంటి ప్రాణులకి హితాన్ని కలిగించే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మని అధిష్ఠించి అప్పుడు నువ్వు అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి తద్వారా నువ్వు నా లోకాన్ని చేరుకుంటావు అని చెప్పి భగవంతుడు ఆదేశించాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే ముచుకుందస్తుతిర్నామైక పంచాశత్తమో అధ్యాయ. ఈ విధంగా 51వ అధ్యాయం పూర్తయింది. 52వ అధ్యాయంలో ఇక జరాసంధుడి గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్వం 51వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం, ఓ పక్క నుంచి నేను జరాసంధుడు, మరో పక్క నుంచి ఈ కాలయవనుడు మొదలైనటువంటి అసురుడు రావడం జరిగింది. కాలయవనుడిని సంహరించడం ముచుకుంద స్తోత్రం అయిపోయింది. తర్వాత జరాసంధుడిని కూడా ఏం చేయాలి, జరాసంధుడిని ఎందుకు సంహరించలేదు అనేటువంటి విషయాలు 52వ అధ్యాయంలో రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.